కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు పార్టీల పట్టింపులతో రైతులను నిండా ముంచుతున్నాయని ఉమ్మడి వరంగల్ జిల్లా రైతు సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ నడిబొడ్డున రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రానికే కోత విధించడం దురదృష్టకరమని అంటున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు నిర్లక్ష్యం వీడి తక్షణమే రైతులకు యూరియా, డీఏపీ, పొటాషియం అందించాలని డిమాండ్ చేస్తున్న రైతు సంఘం నేతలతో వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. వర్షాకాలం ప్రారంభమైంది. జోరు వానలతో రైతన్నలంతా కూడా వ్యవసాయ పనులలో నిమగ్నమయ్యారు. కానీ రైతులకు అందించాల్సిన యూరియా, డీఏపీ, పొటాషియం మాత్రం ప్రభుత్వము సరైన సమయంలో అందుబాటులో ఉంచకపోవడం కారణంగా ప్రతి ఏటా కూడా రైతులు పంటకు వేయాల్సిన సమయానికి అందుబాటులో లేని కారణంగా ఇబ్బందులు పడడమే కాకుండా ప్రభుత్వము సబ్సిడీ మీద అందించకపోవడంతో ప్రైవేటు ఫర్టిలైజర్స్లలో కొనుక్కుంటే రైతులకు తీవ్ర ఆర్థిక భారం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. సబ్సిడీ మీద 266 రూపాయలకు దొరికే యూరియా బస్తా బయట కొంటే 1000 రూపాయలు పలికే పరిస్థితి ఉంది. అదనంగా 700 నుంచి 800 ఆర్థిక భారం అవుతుందని రైతులు ప్రతి ఏడాది చెప్తున్నారు. అయితే ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వము ఇటు వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇటు రైతులకు రానున్న రోజులలో పెద్ద పెనుముప్పు వచ్చే సమస్య ఉంది అంటున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటాలో కోత విధించి ఇటు యూరియాను అందించింది ఈ సంవత్సరం. దాంతో రానున్న 15 రోజులు నెల రోజులలో రైతులకు గడ్డుకాలం ఉండే పరిస్థితి ఉందనేది అటు మనకు గుణాంకాలు చెప్తున్నాయి. అయితే దీనిపైన రైతు సంఘం నేతలు ఏమంటున్నారు, అయితే అధికారులు కానీ ఇటు ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇప్పటి వరకు ఎలాంటి పరిస్థితి ఉంది రైతుల వద్ద అనేది వారి మాటల్లో విందాం. ఇటు రైతు సంఘం నేతలు ఉన్నారు, వారి మాటల్లో విందాం. సార్ చెప్పండి, ఇటు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన యూరియా వాటా కోత విధించిన పరిస్థితి మనకు తెలుస్తుంది. ఇది రైతులకు ఎలాంటి పరిస్థితి ఉండబోతుంది? ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని చిన్న చూపు చూడడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ పాలకపక్షం వాళ్ళకి కాదు కనుక కావాలనే ఈ రాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తుంది అని మేము అంటా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎంతైతే యూరియా, పొటాష్ అవసరం ఉందో అది తప్పకుండా వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే మాకు డిపిఆర్ ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం, అందుకే మేము పంపలేకపోతున్నాం అని చెప్తా ఉన్నాను. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆ డిపిఆర్ను వెంటనే కేంద్ర ప్రభుత్వం సిఫారసు అవసరమైన యూరియా, ఎరువుల బత్తాలు తప్పకుండా అందియాలని మేము రైతు సంఘం తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది కేవలం వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ కేంద్ర ప్రభుత్వానికి రిపేర్ పంపలేదనేది అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి విషయంలో ప్రభుత్వ పాలనే ముఖ్యం కనుక ప్రభుత్వ అధికారులే దీనికి గీటు రాయి కనుక వాళ్ళ సూచన మేరకే ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది కనుక ఈ వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యం వల్లనే ఈ యూరియా కొరత రావడం జరిగింది. ఇప్పటికైనా వ్యవసాయ అధికారులు వెంటనే రాష్ట్ర స్థాయిలో స్పందించి వెంటనే రిపోర్టు కేంద్ర ప్రభుత్వం పంపాలని కోరుతూ, అదేవిధంగా రుణమాఫీ కానీ రైతు బంధు కానీ ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా నెరవేరుస్తుంది. ఇప్పటికైనా ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని వెంటనే నెరవేర్చాలని, ఆ విధంగా నెరవేర్చకపోతే రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాల్లో కానీ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడించడం జరుగుతుంది. రాబోయే కాలంలో ఇప్పుడు ఈ సీజన్లో కూడా పత్తి వేసుకున్నప్పటికీ నకిలీ విత్తనాల కొరత కొనసాగుతూ ఉంది. ఇప్పటికైనా వ్యవసాయ అధికారులు స్పందించి వెంటనే నకిలీ విత్తనాలను అరికట్టాలని కోరుతూ రాబోయే కాలంలో ఈ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తున్నాం. అంటే సహజంగా ఎట్లా ఉంటుంది అంటే రైతులు వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు నిత్యం పనులలో నిమగ్నమై ఉంటారు. వాళ్ళకి ఏ సమయంలో ఏమి కావాలని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, అధికారుల మీదనే ఉంటుంది. అంటే వర్షాకాలానికి ముందే ఇవ్వాల్సి ఉంటుంది కదా. సహజంగా ఎప్పుడు డిపిఆర్లు ఇస్తారు, ఎప్పుడు యూరియా కానీ విత్తనాలు కానీ రైతులకు, వ్యవసాయ క్షేత్రాలకు, అధికారులకు అందుబాటులోకి వస్తాయి? సహజంగా ఈ డిపిఆర్ అనేది మే మొదటి వారంలో ఇవ్వాల్సి ఉంది రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళు పంపలేదనే నిర్లక్ష్యం కేంద్ర ప్రభుత్వం చేసింది. ఇది సరి అయిన విధానం కాదు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే డిపిఆర్ ఇచ్చుకొని మన రాష్ట్రానికి సరిపడిన యూరియా, ఎరువులు, ఇతర కింసరక మందులు తప్పకుండా సప్లై చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలని కోరుతూ తెలుసుకుంటారు. అంటే అధికారులు ఇప్పుడు ఎన్ని హెక్టార్ల పంటలు ఏమేమి పండుతాయి, ప్రధాన పంటలు ఏంటి అని అధికారులే కదా రిపోర్ట్ చేయాల్సింది. అంటే వాళ్ళంతా కూడా ముందస్తుగా ఉండాలి కదా, మరి ముందస్తుగా ఉండట్లేదా అధికారులు? ప్రతి రైతు వేదికలలో సమావేశాలు వ్యవసాయ అధికారులు పెట్టడం జరిగింది. ఏ గ్రామంలో ఎంత రైతు వరి పెడతాడా, పత్తి పెడతాడా, మిర్చి పెడతా అన్నది ప్రతి స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పూర్తి స్థాయి రిపోర్ట్ ఉంది. ఈ రిపోర్ట్ ఆలోచించే కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అనేది ప్రత్యేకంగా తేలిపోతుంది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసి సరిపడు మందులు, యూరియా, ఎరువులకు సంబంధించి తెప్పించుకోవాల్సిన అవసరం ఉందని కోరుతూ, లేని పక్షంలో రైతు సంఘ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఉద్యమాలు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలించే విధంగా
ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తున్నాను. అంటే రైతులకు సహజంగా మేము ప్రభుత్వం నుంచి అన్ని సబ్సిడీలు అందిస్తున్నామని చెప్తున్నారు. మరి ఆ సబ్సిడీ కాడికి వెళ్తే మాత్రము రైతుకు పాస్బుక్ ఉంటే కేవలం ఒక యూరియా బత్తానే ఇస్తున్నామని ఇప్పుడు పిఎస్సిఎస్ సెంటర్లు కానీ వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. ఒక యూరియా బత్తా సరిపోతుందా ఎకరానికి? రైతు సెంటర్లో వాస్తవంగా యూరియా కొరత ఉన్నప్పటికీ ఒక యూరియా బత్త తీసుకుంటే అదనంగా పొటాషా లేకపోతే ఇంకేమైనా కిమిసారక మందులు తీసుకోవాలని నిర్బంధం చేస్తూ ఉన్నారు. కానీ రైతు దగ్గర డబ్బులు ఉండొచ్చు. రైతును ఒత్తిడి చేసే విధంగా ఈ వ్యవసాయాధికారులు బాగా ఒత్తిడి చేస్తారు. దీన్ని వెంటనే వాళ్ళు ఉపసంహరించుకోవాలి. ఏ రైతుకు ఏదైతే అవసరం ఉంటుందో అదే తీసుకోవడం జరుగుతుంది. కనుక వాళ్ళని ఒత్తిడి చేసి ఇతర మందులు తీసుకోవడం సరైనది కాదు. ఇప్పటికైనా వ్యవసాయాధికారులు స్పందించి ఈ నిర్ణయాన్ని మానుకోవాలని, లేని పక్షంలో మేము కూడా మా వంతు కర్తవ్యంగా మండల వ్యవసాయాధికారుల దగ్గర కావచ్చు, జిల్లా స్థాయిలో వ్యవసాయాధికారులు వినయపత్రాలు ఇవ్వడం, ధర్నాలు చేయడం జరుగుతుంది. దీని మీద పూర్తి స్థాయిలో రైతు సంఘం స్పందిస్తుందని తెలియజేస్తున్నాం. అదే మరి కొంతమంది ఉన్నారు. చెప్పండి, అసలు రైతులు అటు వాళ్ళు పంట పొలాలలో ఉంటారు, వాళ్ళు పనులలో నిమగ్నమై ఉంటారు. ప్రభుత్వం సమయానికి అందించాల్సిన నాణ్యమైన విత్తనాల విషయంలో కానీ, యూరియా ఎరువుల విషయంలో కానీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర రైతులు నష్టపోయే పరిస్థితి అనేది గుణాంకాలు చెప్తున్నాయి. ఇది ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది అనుకుంటున్నారు? కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం రైతును రెట్టింపు ఆదాయం చేస్తామని చెప్పి, స్వామినాథన్ సిఫార్సులను అమలు చేస్తామని చెప్పి 3 నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులను అన్యాయం చేసిన ఘనత కేంద్ర ప్రభుత్వాన్ని ఉన్నది. మరొక పక్క దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఏ ప్రాంతంలో ఏ పంటలు పండుతూ ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఎరువులకు సంబంధించింది ఎక్కడెక్కడ ఎంత వాడుతూ ఉన్నారో రైతులకు సంబంధించిన అధికారులు సర్వే చేసి రైతులతో మాట్లాడి సమావేశాలు పరిచి తప్పకుండా నివేదికలు రాష్ట్రంతో పాటు కేంద్రానికి పంపాల్సిన బాధ్యత ఈ అధికారుల మీద ఉన్నది. కానీ అధికారులు పంపించినా కూడా కేంద్రం ఈ మధ్యకాలంలో పేపర్లో చూస్తూ ఉన్నాం, టీవీలో చూస్తూ ఉన్నాం, వార్తల ద్వారా చూస్తూ ఉన్నాం, 2 లక్షల టన్నుల నర యూరియా కొరత ఉందని గత నెల రోజుల నుంచి మొత్తుకుంటా ఉన్నారు. కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నది. మరొక పక్క వర్షాలు పడతా ఉన్నాయి, రైతులు పంట పొలాల్లో ఉంటా ఉన్నారు, సాగు చేస్తూ ఉన్నారు. తర్వాత పత్తి కానీ, మొక్కజొన్న కానీ, వరి కానీ ఈ ప్రాంతంలో వరంగల్, హన్మకొండ, ఉమ్మడి జిల్లాలో మెయిన్గా వాణిజ్య పంటలు, తర్వాత ఆహార పంటలు కొనసాగుతూ ఉన్నాయి. దాంట్లో రైతులకు ఏ విధంగా ఎరువులు కావాలనే ఆలోచనతో ఉంటే ఇప్పుడు చెప్పకనే చెప్తా ఉన్నారు కేంద్రం. ఏది యూరియా 2.5 లక్షల టన్నుల ధర మన యూరియా మేము కోత విధిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకు కోత విధిస్తూ ఉన్నారు? రైతులతో మాట్లాడాల్సిన అవసరం ఉన్నది, తర్వాత రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడాల్సిన అవసరం ఉంది కేంద్రం. ఇందులో పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మెజార్టీగా ఉన్నది కావచ్చు. మీ బాధలు, మీ రాజకీయాలు రైతుల మీద తీసుకురావాల్సిన అవసరం లేదు. రైతులను తప్పకుండా ఒక రాజకీయాలకు అతీతంగా రైతన్న పండించిన ధాన్యంతోనే మనం జీవనం కొనసాగుతా ఉన్నాం. రైతే దేశానికి వెన్నెముక అని చెప్తా ఉన్నాం. మరి మీ ఎజెండా ఈ రాజకీయాలను చొప్పిస్తే రైతులు ఏమవుతారు? ఇప్పటికే మనం ఎరువుల సంబంధించింది, యూరియా సంబంధించింది వివిధ గోదాములలో చెప్పుల ద్వారానో లేకపోతే వాళ్ళకు వనవసరి పట్టపాస్ సంబంధించిన పుస్తకాల ద్వారానో లైన్లు పెడుతున్నారు. లైన్లు ఇప్పటికే ఉంటా ఉన్నాయి. మరొక పక్క ఒక యూరియా బత్త తీసుకుంటే అదనంగా డిఏపో, పొటాషో, ఇతరత్ర సంబంధించిన క్రిమి సమస్యలకు సంబంధించిన వస్తువులు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. రైతులు అనేటోడు డబ్బులు అంతంత మాత్రమే. రైతులు ఏది అప్పులో పుడతా ఉన్నాడు, అప్పులో పెరుగుతా ఉన్నాడు, అప్పులో చనిపోతా ఉన్నాడు. రైతులు రెట్టింపు ఆదాయం చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మీరు ప్రజలకు, రైతులందరికీ చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఇది తప్పకుండా రైతుల దృష్టిలో పెట్టుకొని ఎరువుల సంబంధించింది, యూరియా సంబంధించింది తప్పకుండా ఈ రాష్ట్రానికి కోత విధించకుండా అందించాల్సిన బాధ్యత కేంద్రం ఉన్నదని మేము చెప్తా ఉన్నాం. లేని పక్షంలో రైతాంగాన్ని సమీకరణ చేస్తాం. యూరియా ఎక్కడైతే కొరత ఉన్నదో అక్కడ చైతన్యం తీసుకొస్తాం. యూరియా అందించే వరకు తప్పకుండా ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తాం. అంటే మీరు చెప్తున్నట్టు రైతు మీద ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యపు వైఖరి కారణంగా రైతు మీద ఆర్థిక భారం పడే అవకాశం ఉందంటున్నారు. తప్పకుండా పడుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 2 లక్షల టన్నులన్నర ఇక్కడ అది యూరియా కొరత ఉన్నదని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు. పేపర్లో వస్తున్నారు, టీవీలలో వస్తూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేస్తూ ఉన్నది అధికారుల ద్వారా. కానీ కేంద్రం అదే మొండి వైఖరి ప్రదర్శిస్తూ ఉన్నది. ఇక్కడ
ఈ రాష్ట్రంలో ఎరువుల కర్మాగారం మన రామగుండంలో ఉన్నది. మన దగ్గర ఉత్పత్తి అయితే ఉన్నది, మన దగ్గరనే రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఉండాలి, సిఫార్సులను అమలు చేయాలి. కానీ మన ఉత్పత్తి అయితే మనమే ఇక్కడ పండించే దానిలో రైతాంగానికి ఉపయోగపడే విధంగా లేని పక్షంలో కొనసాగుతుంది. ఇది నిర్లక్ష్యంగా భావిస్తా ఉన్నాం. అంటే రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్లు ఇవ్వకపోవడం వల్లే మేము కొరత విధించాము, ఇప్పటికైనా ఇవ్వండి, మేము 48 గంటలలో తెలంగాణకి ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ వ్యవసాయ శాఖ అధికారుల లోపం అంటారా, ప్రభుత్వాల లోపం అంటారా? అధికారులది కానీ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తప్పకుండా ఇప్పటికైనా కానీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఇది కేంద్రం కూడా ఏది కుంటి తడప చర్య కాకుండా ఏది పరోక్షంగా వారి మీద ఒత్తిడి తీసుకోకుండా ఒక కక్షపూర్వకంగా ఈ రాష్ట్రం మీద ఉండద్దని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. యూరియాను సరఫరా చేయాలి, రైతాంగాన్ని కోరుతా ఉన్నది. రైతాంగం అదనంగా మీరు ఇవ్వాల్సింది పోయి ఉన్నదాన్నే కోత విడత బోధిస్తూ ఉంటే రైతులు ఏ విధంగా పోతారు? వర్షాకాలం కొనసాగుతూ ఉన్నది, రైతులు ఇంకా బజార్లకు వస్తే, తర్వాత ఎరువుల దుకాణాలకు వస్తే, గోదాములకు వస్తే ఇబ్బందులు అవుతాయి. వారి తప్పకుండా చూడాల్సిన అవసరం ఉంది. తర్వాత వారి ఒక పని విడిచిపెట్టుకొని, వ్యవసాయం విడిచిపెట్టుకొని మన బజార్కి వస్తే ఎంత ఇబ్బంది అవుతుందో స్వయాన ప్రజలకి తెలుసు, కేంద్ర ప్రభుత్వానికి తెలుసు, రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. వారిని ఆలోచించాలని, రైతాంగాన్ని ఆలోచించాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాము. అది మనం చూస్తున్నాము. అధికారులు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా రైతులు రాబో రోజులలో గడ్డు పరిస్థితి ఎదుర్కొనే పరిస్థితి అంటున్నారు. ముఖ్యంగా ప్రభుత్వాలు అదనంగా ఆ ఎరువులు ఆ రైతులకు అందించాలి తప్ప కోతలు విధిస్తే రైతులకు బయట కొనుక్కుంటే ఆర్థిక భారం పడి ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. రానున్న రోజులలో జోరు వర్షాలు, జోరు పంటల పనులలో రైతులు నిమగ్నమై ఉంటారు. వారికి ఈ గుణాంకాలు, ఈ లెక్కలు తెలియదు. కానీ తెలిసిన అధికారులు, తెలిసిన ప్రభుత్వాలు మాత్రం కావాలని రైతులపై నిర్లక్ష్య వైఖరి చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అధికారులు అటు వాళ్లకు లెక్కలు పంపించి తక్షణమే యూరియా, డిఏపీలు, అన్ని రకాల ఎరువులు, క్రిమిసంహారక మందులను రైతులకు అందుబాటులో ఉంచాలని రైతు సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాణిజ్య పంటలకు పెట్టింది పేరు. ఇక్కడ అదేవిధంగా ఆహార చిరుధాన్యాలు కూడా అధికంగా పండిస్తారు. కాబట్టి వరంగల్ జిల్లాలో కనుక ఈ కొరత ఉంటే రానున్న రోజులలో రైతులను సమీకరించి అటు చైతన్యం పరిచి మరి వాళ్ళ మీద ఉద్యమం చేయడానికి కూడా మేము సిద్ధమని చెప్పేసి రైతు సంఘం నేత